ఏక ఏవ హి భూతాత్మా భూతే భూతే వ్యవస్థితః ఏకదా బహుదా చైవ దృశ్యతే జలచంద్రవతు. ఏక ఏవ హి భూతాత్మా భూతే భూతే వ్యవస్థితః. ఏక ఏవ ఆ ఉన్నటువంటి ఆ చైతన్యమగు బ్రహ్మము భూతే భూతే వ్యవస్థితః. దేహములు వేరుగా ఉన్నప్పటికీ కూడా లోన ఉన్న చైతన్య వస్తువు ఒకటే. ఏమి భగవంతుడు ఒక్కడే, అంతటా వ్యాపకమై ఉన్నటువంటి తత్వం ఒకటే. ఈ శరీరములు వేరు వేరుగా ఉన్న ఆ శరీరాలలో ఉన్నటువంటి చైతన్యముకు ఆత్మ ఒక్కటి. మీకు ఈ మాట భగవద్గీత 13వ అధ్యాయంలో పరమాత్మ అంటాడు, క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. అర్జున, సర్వక్షేత్రేషు బహువచనం ఇది. క్షేత్రం క్షేత్రయోహో క్షేత్రేషు సప్తమి భక్తి బహువచనం. అనేక క్షేత్రాలు ఉన్నాయి, అన్ని క్షేత్రాలే. ఒక మానవ దేహమేనా? పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు అన్ని దేహాలు క్షేత్రాలే. ఆ క్షేత్రాలలో ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడు మాం విద్ధి, నన్నుగా తెలుసుకొనుము. క్షేత్రజ్ఞం అది ఏకవచనం. క్షేత్రజ్ఞం ఏకవచనం. అది క్షేత్రజ్ఞం క్షేత్రజ్ఞౌ క్షేత్రజ్ఞా క్షేత్రజ్ఞాని. క్షేత్రజ్ఞం ఒక్కడే. క్షేత్రేషు అనేకం ఉన్నాయి, దేహాలు వేరు, ఆత్మ ఒక్కటి. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిశైవ స్వపాకేశ పండితా సమదర్శన. బ్రాహ్మణుడు ఎందు, గోవు ఎందు, ఏనుగ ఎందు, శునకమునందు అన్నింటి ఎందు ఉన్నదేమిటయ్యా అంటే బ్రహ్మం ఒకటే. ఆ ఒక్క బ్రహ్మాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. ఇన్ని ఉపాధులు మనం చూస్తూ ఉన్నాం. ఇది ఉన్నతము, ఇది మధ్యమము, ఇది హీనము, ఈ భావన మనకున్నది. ఉపాధి భావం ఉన్నది కాబట్టి. జ్ఞానికో అన్నింటి యందు కూడా సమదర్శన, బ్రహ్మమునే దర్శిస్తూ ఉంటాడని చెప్పిన. కాబట్టి మహాత్ములది అధిష్టాన భావం, మనది ఆరోపిత భావం. మహాత్ములది స్వరూప భావన, మందేమో ఉపాధి భావన. ఏక ఏవ హి భూతాత్మా భూతే భూతే వ్యవస్థితః ఏకదా బహుదా చైవ దృశ్యతే జలచంద్రవతు. జలచంద్రవతు, చంద్రుడు ఒక్కడే. ఆ చంద్రుడు అనేక ఘటాలుంటే అన్ని ఘటాలలో ప్రతిబింబిస్తాడు. ఒక సూర్యుండు సమస్త భూతములకు తానొక్కొక్కడైతో చుపోలిక. ఏ విధంగా ఆ సూర్యుడు అన్ని ఘటాలలో ప్రతిఫలించి భిన్న భిన్నాలుగానే భావంగా కనబడుతూ ఉన్నది మాత్రం ఒక్కడే. అట్లనే ఇవన్నీ ఘటాలు, ఈ దేహములే ఘటాలు. ఆ ఘటాలలో ఆ పరమాత్మ ఒక్కడే అన్నిట్లో ఎందుకు కూడా వ్యాపకమై ఉన్నాడు. అందుచేత భగవంతుడు ఒక్కడే అనేటువంటిది ఏకాత్మతా సిద్ధాంతం భారతీయుల సంస్కృతి. ఉపనిషత్తుల యొక్క సంస్కృతి ఏకాత్మతా సిద్ధాంతం. దేవుళ్ళు ఎంతోమంది లేరు, ఒక్కడే ఉన్నాడు దేవుడు. ఎంతోమంది ఉన్నారు అంటే దేవతలు, అనేక మంది దేవతలు. ఆంజనేయ స్వామి, రాముడు, కృష్ణుడు, విష్ణువు, శివుడు, అమ్మవారు, వాయువు, అగ్ని, జలము. ఇట్లా చూసినట్లయితే ఎంతోమంది దేవతలు. అవన్నీ దేవతామూర్తులు, దివ్యమూర్తులు, దివ్య విగ్రహాలు, అనగా ప్రకాశవంతముగా ఉన్నటువంటి స్వరూపాలు. అవన్నీ కూడా మరి మహాత్ములు ధ్యానం ద్వారా దర్శిస్తారు. కాబట్టి అవన్నీ దివ్యమై, శక్తివంతమై, తేజోవంతమై ఉన్నటువంటి యొక్క దివ్యమూర్తులు, అవన్నీ దేవతా స్వరూపాలు అన్నారు. మరి దేవుడో ఎంతమంది? దేవుడు ఒక్కడే. 2-3 దేవుళ్ళు అని చెప్పని మనకి భగవద్గీత కానీ ఉపనిషత్తులు కానీ చెప్పల. దేవుడు ఒక్కడే. దేవతలు ఆరాధిస్తే దాన్ని ఉపాసన అన్నారు. బ్రహ్మమును ఆరాధిస్తే దాన్ని యోగము, ధ్యానము అన్నారు. ఏక ఏవ హి భూతాత్మా భూతే భూతే వ్యవస్థితః
ఏకదా బహుదా చైవ దృశ్యతే జలచంద్రవతు. ఏకదా ఒకే విధముగా ఉన్నటువంటి ఆ బ్రహ్మము బహుధా అనేకములుగా ఉన్నట్లుగా భాషిస్తూ ఉన్నది. అన్ని దేహాలలో తానే ఉండటం కారణంగా. కాబట్టి అందరిలో కూడా ఏ భావం ఉంటుంది? నేను ఎప్పటికీ ఉండాలి అనే భావం కొంతమందిలో ఉంటుందా, అంతరంలో ఉంటుందా? ఎప్పటికీ ఉండాలి అనే భావన అందరికీ తోస్తూ ఉంటుంది. అది ఆత్మ లక్షణం. నేను ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అనేటువంటి భావన కొద్దిమందికే ఉంటుందా, అందరికీ ఉంటుందా? అందరికీ. ఎందువల్ల? ఆత్మ ఆనందత్వపు లక్షణం కాబట్టి అందరికీ కూడా ఆనందంగా ఉండాలనే భావమే తోస్తూ ఉంటుంది. ఏ ప్రాణి కూడా బంధింపబడటం ఇష్టం ఉండదు. ఎందువల్ల? వ్యాపక పదార్థం కాబట్టి, అంతటా వ్యాపకమై ఉన్నటువంటి వస్తువు కనుక బంధిస్తే బంధింపబడటానికి సిద్ధంగా ఏ ప్రాణి ఉండదు. ఒక వ్యక్తిని జైల్లో పడేశారనుకోండి, ఆ జైల్లో పడేసినప్పుడు వాడేం ఆలోచిస్తాడు? ఎట్లా బయటపడాలి? సొరంగం వేద్దామా, గోడ బద్దలు కొడదామా, కిటికీ పీకేద్దామా? ఇది వాడు ఆలోచన. రోజు భోంచేశాడా అంటే లోన కూర్చొని ఏం ఆలోచిస్తాడు? బెద్దం పెట్టి ఆలోచన ఉందా? సొరంగం వేసే ఆలోచన ఉందా? కిటికీ పీకేసే ఆలోచన ఉందా? ఇది వాడు. అనగా బంధిస్తే వాడు ఒప్పుకోడు. వ్యాపకం. ఆనంద స్వరూపుడు కాబట్టి ఆనందంగా ఉండాలి. నిత్య స్వరూపుడు కాబట్టి మరణం అంటే ఇష్టపడ్డాడు, ఎప్పటికీ ఉండాలి. ఇది ఆత్మ యొక్క స్వరూపత లక్షణాలు. అందరూ కూడా ఒకే ఒక్క వస్తువై ఉన్నారు కాబట్టి అందరిలో కూడా అదే భావం ఉంటుంది. అందరిలో కూడా అదే భావం ఉంటుంది. అందువల్ల ఈ దేహ సంబంధ భావాలు వ్యక్తి వేసుకోడు, భ్రాంతి వల్ల పైనేసుకుంటాడే కానీ. అది ఏకదా బహుదా చైవ దృశ్యతే జలచంద్రవతు ఘట సంవృతమాకాశం నీయమానే ఘటే యథా ఘటో నీయేతనాకాశః తద్వజ్జీవో నభోపమః. ఘట సంవృతమాకాశం నీయమానే ఘటే యథా ఘటో నీయేతనాకాశః తద్వజ్జీవః నభోపమః. ఘట సంవృతం ఆకాశం. ఘటంలో ఉన్న ఆకాశాన్ని ఏమంటాం? ఘటాకాశం అంటాం. మఠంలో ఉంటే మఠాకాశం, గృహంలో ఉంటే గృహాకాశం, మేఘంలో ఉంటే మేఘాకాశం. ఇన్నున్నాయి ఆకాశాలు. ఆకాశం ఒక్కటే, ఇన్ని లేవు. ఉపాధి ధర్మాన్ని బట్టి ఘటాకాశం, మఠాకాశం, గృహాకాశం, మేఘాకాశం పిలుస్తున్నామే కానీ ఉపాధులు లేకపోతే ఉండేది ఒకే ఒక్క ఆకాశమే. నియమానే ఘటే యథా. నియమానే. మీ ఇంటి వద్ద ఘటం ఉంది. ఆ కొండను మందిరం దాకా పట్టుకొచ్చావు అనుకో. ఆ కొండ పట్టుకొచ్చినప్పుడు ఆ కొండలో ఉన్న ఆకాశం కూడా వచ్చిందా లేదా ఇక్కడ దాకా? చెప్పండి ఏమ్మా. కొండ పట్టుకొచ్చావు, కొండలో ఉన్న ఆకాశం వచ్చిందా లేదా ఇక్కడ దాకా? ఆకాశం కూడా వచ్చింది. వచ్చిందా? అక్కడే పెట్టొచ్చావు ఆకాశాన్ని, ఇక్కడ దాకా రాలేదా? ఇది ఈ శ్లోకం అదే చెప్పాడు. ఘట సంవృతం ఆకాశం నియమానే ఘటే యథా. ఆ ఘటం నియమానే తీసుకుపోయినప్పుడు మరి ఆ ఘటంలో ఉన్న ఆకాశం అక్కడ దాకా వస్తుందా రాదా అని చెప్పి అన్నప్పుడు ఎక్కడెక్కడ ఘటం ఉంటుందో అక్కడక్కడల్లా ఆకాశం ఉంటుంది అంతే. కాబట్టి ఆకాశం, ఘటంలో ఉన్న ఆకాశం ఘటంతో పాటు వచ్చింది అన్న భ్రాంతి. వాస్తవం ఏంటంటే ఆకాశంలో ఘటం వచ్చింది. ఆకాశంలో ఘటం ఎంత లెక్క పోయినా, ఎక్కడికి పోయినా దాంట్లో ఆకాశం అట్లాగే ఉంటుంది. ఆకాశం తీసుకుపోబడదు, ఘటమే తీసుకుపోబడుతుంది. ఆ ఘటంలో ఉన్న ఆకాశము అంటే ఎక్కడెక్కడ ఘటం ఉన్నా అక్కడక్కడే ఆకాశం దాంట్లో ఉంటుంది.
అది కాబట్టి ఆకాశం తీసుకోబోబడదు. అట్లాగా ఘటో నీయేతనాకాశ తద్వజ్జీవ నభ ఉపమహ తద్వజ్జీవ. ఆ విధంగానే మనలో ఉన్నటువంటి చైతన్యం కూడా మనతో పాటు వస్తుందా అని చెప్పనంటే ఆ చైతన్యం అంతటా వ్యాపకమై ఉన్నది కాబట్టి ఎక్కడెక్కడ ఈ ఉపాధి ఉంటుందో అక్కడల్లా చైతన్యం ఉంటుంది. కాబట్టి చైతన్యం ఈ ఉపాధితో పాటే రావటం లేదు, బ్రహ్మం అంతటా ఉన్నది. అంతటా ఉన్న బ్రహ్మములో ఈ దేహాలు కదులుతూ ఉన్నాయి. ఎక్కడెక్కడికి దేహం పోయినా అక్కడల్లా ఏముంటుంది? ఆ బ్రహ్మం ఉంటుంది. ఏమంటే ఇండియాలో బ్రహ్మం ఉంది, తిరుగుతున్నాం, పర్వాలేదు. అమెరికా పోతామంటే అక్కడ బ్రహ్మం ఎట్లా? అక్కడ బ్రహ్మం ఉందా? అమెరికాలో బ్రహ్మం ఉంటుందా? చెప్పండి. ఇండియాలో బ్రహ్మం ఉంది, అందువల్ల ఇండియాలో ఎక్కడికి పోయినా బ్రహ్మం ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. అమెరికా పోయాము, ఇప్పుడు ఆడే బ్రహ్మం లేకపోయి ఇప్పుడు ఎట్లా పరిస్థితి? అందువల్ల బ్రహ్మం పట్టుకెళ్ళావా ఇక్కడి నుంచి? ఎక్కడికన్నా పో, బ్రహ్మం అంతటా ఉంది. ఆకాశం ఉందగా అమెరికాలో, అక్కడ భూమే, అక్కడ జలమే, అక్కడ వాయువే, అక్కడ ఆకాశమే, అక్కడ సూర్యుడు, అక్కడ ఈ చంద్రుడే, అక్కడ ఈ గాలే, అన్ని చోట్ల ఇవే దేహాలు. వాళ్ళ దేహాలు తెల్లగా ఉంటాయి, మన దేహాలు నల్లగా ఉంటాయి. ఎందువల్ల? శీతల ప్రదేశం కాబట్టి తెల్లగా ఉంటాయి, ఉష్ణ ప్రదేశం కాబట్టి నల్లగా ఉంటాయి. ఉత్తరాది వాళ్ళ దేహాలు తెల్లగా ఉంటాయి కొంచెం, దక్షిణాది వాళ్ళవి కొంచెం నల్లగా ఉంటాయి. ఎందువల్ల? వాళ్ళు ఎక్కువ స్వీట్ వాడతారు, మనం ఎప్పుడు కారాలు వాడతాం. కారం పడందే మొత్తం కింద దిగదు. ఈ కారం తిని తిని నల్లగా అయిపోయాయి, వాళ్ళ స్వీట్లు తిని తిని తెల్లగా అయిపోయాయి. అంతే. కాబట్టి దేహాలలో రంగులు మార్పే కానీ వస్తువు మాత్రం అన్ని చోట్ల ఆ బ్రహ్మమే ఉంటుంది. ఘటో నీయేతనాకాశ తద్వజ్జీవ నభోపమః. కుక్క నక్క భూమాత దగ్గర రూపాయి అప్పు తీసుకుంది, ఏదో పనిబడి. తీసుకున్న తర్వాత ఏమైందంటే ఎగేసే బుద్ధి పుట్టింది దానికి. సామాన్యంగా అప్పులు పోతే రావు. నిప్పు ఎప్పుడూ విరోధి, నిప్పు ఎప్పుడూ విరోధి, అప్పు అప్పుడే విరోధి. ఇదిగోనయ్యా నీ డబ్బు పువ్వుల్లో పెట్టేస్తా అంటాడు. 4 పూటలు పోయాక ఏమిరా డబ్బు ఇవ్వలేదని చెప్పి అడిగితే పువ్వులు దొరకలేదయ్యా, ఇద్దామని చెప్పి అనుకుంటున్నాను, పువ్వుల్లో పెట్టేస్తా అని చెప్తాను నాక అంటాడు. పువ్వులు దొరకని ఇస్తా, పువ్వుల్లో పెట్టేస్తా అంటాడు. నీ పువ్వులు వద్దు, ఏమొద్దురా, నా డబ్బు రాకీరా అంటాడు. కొంచెం ఆగమయ్యా, ఇబ్బందులు అయిపోయింది, ఇస్తా అంటాడు. వారం అయిపోతుంది, నెల అయిపోతుంది, సంవత్సరం అయిపోతుంది. ఏమిరా అంటే మరి ఇవ్వనయ్యా, ఏం చేసుకుంటే చేసుకోకు, ఆ లెవెల్కి వస్తాడు. కొంచెం ఇస్తారా? సరే, ఇది అప్పు తీసుకున్నది ఎగేసే బుద్ధితో ఏం చేసింది? ఆ పని పరుగు తీసింది. పోయింది పూటంతా పరుగులు తీసింది, తెల్లారులు పరుగులు చేసింది. ఎక్కడో దేశాలు కర్ణాటక దాటి ఎక్కడికో పోయిందన్నమాట ఈ రూపాయి ఎగయటానికి. ఈ నక్క తమిళనాడు, కర్ణాటక అన్ని దాటుకుని ఎక్కడికో పోయిందన్నమాట. అమ్మయ్య, నాకు ఈ రూపాయి బెడద, అప్పు బెడద పోయిందిరా అని చెప్పి అనుకుంది నక్క. అనుకోవటంతో ఏమో నక్క బావా డబ్బేదే ఇస్తా అని చెప్పి అన్నావు, రూపాయి అని చెప్పి అన్నారు. భూమి వచ్చేసింది అక్కడికి. ఎక్కడికి పోయినా భూమి ఉంటుందిగా, ఎంత లెక్క పోయినా భూమి ఏమంటుంది? ఏమే రూపాయి ఎక్కడెత్తి పోతున్నావా, ఎక్కడికి పోయినా నువ్వు తప్పించుకుపోలేవు, ఆ రూపాయి ఇవ్వమని చెప్పి అన్నంట. అట్లా ఎంత లెక్కపోయినా ఆ గాలే, ఎంత లెక్కపోయినా ఆకాశమే, ఎంత లెక్కపోయినా ఉన్నట్లుగా ఆ ఆత్మయే. ఎంత లెక్కపోయినా ఆ గాలే పీల్చాలి, ఎంత లెక్కపోయినా ఆకాశంలో సంచరించాలి, ఎంత లెక్కపోయినా ఆ ఆత్మ చైతన్యంతోనే వ్యవహరించాలి. అన్ని చోట్ల గాలి ఉన్నది, అన్ని చోట్ల ఆకాశం ఉన్నది, అన్ని చోట్ల బ్రహ్మం ఉన్నది. అమెరికా పోతానండి, ఎట్లా శ్వాస గాలి పీల్చుకోవటం అన్న భయం ఉంటుందా? అమెరికా పోతానండి, అక్కడ ఎట్లా ఆకాశంలో సంచరించడం అనే భయం ఉంటుందా? అమెరికా పోతాను, అక్కడ ఎట్లా ఆత్మ అని చెప్పి భయం ఉంటుందా? ఏమి, అన్ని చోట్ల ఉన్నాయి అదనమాట.
కాబట్టి ఇక్కడ ఘటో నియేతనాకాశ తద్వజ్జీవ నభోపమః ఘటవద్వివిధాకారం విద్యమానం పునః పునః తద్వేదే చ న జానాతి స జానాతి చ నిత్యశః ఘటవద్వివిధాకారం విద్యమానం విద్యమానం ఘటాలు ఏమవుతూ ఉంటాయి? విద్యమానం పగిలిపోతూ ఉంటాయి. ఆ ఘటాలు కుమ్మరివాడు తయారు చేస్తూ ఉంటాడు. తయారు చేస్తూ ఉంటే చక్రం మీద కొన్ని పగిలిపోతాయి. కూర్పు చేస్తూ ఉంటాడు. ఆ కూర్పులో కొన్ని పగిలిపోతాయి. కాల్పులో కొన్ని పగిలిపోతాయి. వాడకంలో కొన్ని పగిలిపోతాయి. అందువల్ల ఘటం విచ్ఛిన్నమైపోతుంది. అట్లా మానవ దేహాలు కూడా అంతే. మానవ దేహం కూడా కొండ వంటిదే. ఆ కొండ వంటి ఈ దేహం అన్నారు. కొండ వంటిది ఈ దేహం. మట్టిలో కలిసిపోవాల్సిందే. మరణించినప్పుడు కుమారుడు శ్మశానంలో ఏం చేస్తాడు? భుజం మీద మట్టి ఘటం పెట్టుకుంటాడు. దాంట్లో నీళ్లు పోస్తారు. ఒక బెజ్జం పొడుస్తారు. 3 రౌండ్లు వేస్తాడు కొడుకు. ఆ దార కారుతా ఉంటుంది. 3 రౌండ్లు వేస్తాడు. ఘటం కింద పడేయటంతో పగిలిపోదు. అంతే, మట్టిలో కలిసిపోదు. అట్లాగా ఈ మట్టి ఘటం అనే దేహములో భగవంతుడు ఆయువు పోశాడు. నీరంటే ఆయువు. ఎట్లా చిల్లి పడ్డ ఘటంలో నుంచి జలం కారిపోయిందో అట్లా మనలో కూడా నిరంతరంగా ఈ శ్వాస రూపముగా ఆయువు తరిగిపోతూ ఉన్నది. ఎంతెంత శ్వాస ఆడుతూ ఉంటే అంతంత ఆయువు తరిగిపోతూ ఉన్నది. ఆ ఘటం భుజాన్ని వేసుకుని 3 రౌండ్లు వేసాడు. మనం కూడా ఈ ఘటం భుజాన్ని వేసుకుని 3 రౌండ్లు వేస్తాం. బాల్యం 1 రౌండు, యవ్వనం 2వ రౌండు, వృద్ధాప్యం 3వ రౌండు. ఇంకో రౌండ్ ఉందా? 3 రౌండ్లే, ఇంకో రౌండ్ లేదేక. ఘటం పగిలిందా అంటే మట్టిలో కలిపేస్తాడు. అది చాలా గొప్ప ఇంట్లో పుట్టాడంటే వాడు. కోటాను కోట్ల ఆస్తులు ఉన్నాయి. వాని దేహం మట్ట కలపటం ఏంటి? బ్యాంకులు పెట్టుకోవచ్చుగా. టాటా అయినా, బిర్లా అయినా, అంబానీ అయినా ఎన్ని కోటాను కోట్ల ఆస్తులు ఉన్నా శ్వాస పోయిందా అంటే దాన్ని బ్యాంకు లాకర్లో పెట్టుకోరు, మట్టిలో పెట్టేయాల్సిందే. ఘటవత్ వివిధాకారం విద్యమానం పునః 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 పునః. మాటి మాటికి ఘటాలు పగిలిపోతా ఉన్నాయి. ఎన్నిసార్లు ఈ ఘటాలు వచ్చాయో పగిలిపోయాయో. పునః పునః విద్యమానం తద్వేదే చ న జానాతి స జానాతి చ నిత్యశః. ఏమి? తత్తు భేదే చ, తత్ భేదే అట్టి ఆ దేహాలు భేదింపబడ్డా నశింపబడ్డప్పటికీ కూడా సహ జానాతి నిత్యశః. ఆ లోన ఉన్నటువంటి యొక్క ఆత్మకు మాత్రం నాశనం లేదు. ఏ విధంగా ఘటములు విచ్ఛిన్నం అయినప్పటికీ కూడా ఆ ఘటములో ఉన్నటువంటి యొక్క ఆకాశానికి ఏ విధంగా బాధ లేదో అట్లా ఈ దేహములు అనేటువంటివి కూడా పదే భిన్నమైపోతూ ఉన్నప్పటికీ ఆ శరీరములో ఉన్నటువంటి చైతన్యముగు ఆత్మకు ఎలాంటి యొక్క నాశనము దానికి ఉండదు. ఆకాశం లేనట్లుగా ఆత్మకు అనేటువంటిది కూడా నాశనం ఉండదు. శబ్దమాయావృతో యావత్ తావత్ తిష్టతి పుష్కరే భిన్నే తమసి చైకత్వం ఏకం ఏవ అనుపశ్యతి. శబ్దాక్షరం పరం బ్రహ్మ యస్మిన్ క్షీణే తదక్షరం తద్విద్వాన్ అక్షరం ధ్యాయేతు యదిచ్ఛేతు శాంతిం ఆత్మనః. ద్యేవిద్యే వేదితవ్యేతు శబ్ద బ్రహ్మ పరం చయతు. శబ్ద బ్రహ్మని నిష్ణాతః పరం బ్రహ్మాదిగచ్చతి. ఈ 3 మంత్రాలు దాదాపు ఒకే అంశముతో నడుస్తూ ఉంటాయి. అందువల్ల చివర తీసుకుంటే టైం అయిపోవచ్చింది.
ధ్యే విద్యే వేదితవ్యేతో శబ్ద బ్రహ్మ పరం చయతో శబ్ద బ్రహ్మని నిష్ణాత పరం బ్రహ్మాదిగచ్చతి. శబ్ద బ్రహ్మం అవసరం. శబ్ద బ్రహ్మము, శబల బ్రహ్మము, శుద్ధ బ్రహ్మం 3 ఉంటాయి మనలో. శుద్ధ బ్రహ్మం అంటే చైతన్యం. ఆ శుద్ధ బ్రహ్మము యొక్క ఆశ్రయంలో పుట్టి సంచరించేటువంటి ఈ శ్వాసను శబల బ్రహ్మ అంటారు. ఈ శబల బ్రహ్మాత్మిక శ్వాస యొక్క ఆశ్రయంతో ఏర్పడేటువంటి ఈ శబ్దములను శబ్ద బ్రహ్మము అంటారు. శ్వాస ఆశ్రయం లేకుండా నువ్వు ఏ యొక్క మాట మాట్లాడే అవకాశం లేదు. నువ్వు భగవద్గీత చదువు, లలితా సహస్రనామాల పారాయణం చేయి, విష్ణు సహస్రనామాల పారాయణం చేయి, వేద ఘోష ఏమి చేసినప్పటికీ కూడా ఈ శబల బ్రహ్మాత్మిక శ్వాస, ఈ శబల బ్రహ్మాత్మిక శ్వాస శబ్ద బ్రహ్మంగా మారుతుంది అన్నాడు. శబ్ద బ్రహ్మంగా మారుతుంది. అందువల్ల మహాత్ములై ఉన్నటువంటి వారు ఈ శబల బ్రహ్మాత్మిక శ్వాసను శిష్యులకు బోధ చేయటానికి నిమిత్తముగా దాని శబ్ద బ్రహ్మంగా మారుస్తారు. ఆ బోధ విధానం అయిపోయిన తర్వాత వాళ్ళు నోరు కట్టేస్తారు. శబ్ద బ్రహ్మమును వాళ్ళు వాడరు. శబ్ద బ్రహ్మము ద్వారా ఆయువు పోతుంది. ఎంతెంత మాట్లాడుతూ ఉంటే అంతంత శ్వాస ఖర్చు అయిపోతుంది. కట్టే మసలు కట్టే దాని ఇటీ లేకపోతే నాకు ఇచ్చే. ఏం మునిగింది కొంప? తుఫాను వచ్చిందా, సైక్లోన్ వచ్చిందా, భూకంపం వచ్చిందా? కట్టేస్తే కాసేపు సెల్లులు. శబ్ద బ్రహ్మని నిష్ణాత. కాబట్టి మనం చాలా వరకు కూడా ఈ శబ్ద బ్రహ్మము ద్వారా ఏమవుతుందంటే మనలో ఉన్న శక్తి అంతా పోతుందన్నమాట. మీకు ఒక రహస్యాన్ని బోధిస్తాయి ఇక్కడ, సందర్భం వచ్చింది కాబట్టి. బ్రహ్మదేవుల వారికి హంస వాహనం, సరస్వతి అమ్మవారికి కూడా హంసే వాహనం. అదే పరమశివునికైతే వేరే వేరే ఉన్నాయి వాళ్ళకి. కైలాసానికి పోతే అమ్మవారికి సింహవాహనం, స్వామివారికి వృషభ వాహనం, కుమారస్వామికి నెమలి వాహనం, వినాయక స్వామికి ఎలుక వాహనం. సపరేట్గా ఉంటాయి, ఎవరి వాళ్ళకు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ పనులు ఎక్కువ కాబట్టి, ఎవరు పోయేటువంటి విధానం వాళ్ళు కాబట్టి వేరే వేరేగా ఉంటాయి. మరి బ్రహ్మదేవుని విషయం వచ్చినప్పుడు బ్రహ్మదేవుల వారికి హంస వాహనమే, సరస్వతి అమ్మవారికి హంస వాహనమే. దీంట్లో ఉన్న పారమార్థిక అర్థం ఏంటంటే మనలో ఉన్నటువంటి మనస్సే బ్రహ్మ. ఈ బ్రహ్మ ఏం చేస్తూ ఉంటాడు? సృష్టి, నిర్మాణం. ఆ బ్రహ్మ ఏం చేస్తూ ఉంటాడు? ఆయన సృష్టి, నిర్మాణం. ఆయన నిర్మాణం చేస్తే వ్యావహారిక విశ్వం ఏర్పడుతుంది. మనలో ఉన్న బ్రహ్మ నిర్మాణం చేస్తే ప్రాతిభాషిక విశ్వం నిర్మాణం అవుతుంది. ఈ స్వప్న జగత్తుని ప్రాతిభాషిక విశ్వము అన్నారు. ఈ పంచభూతాత్మిక జగత్తుని వ్యావహారిక విశ్వము అన్నారు. ఈ విశ్వం ఆ మనస్సు కల్పన, ఈశ్వర మనస్సు కల్పన ఆ విశ్వం, జీవుని మనస్సు కల్పన ఈ విశ్వం అన్నమాట. కాబట్టి మనలో ఉన్నటువంటి యొక్క మనస్సు అనేటువంటిది బ్రహ్మగా చెప్తారు. ఆ బ్రహ్మ యొక్క పత్ని అమ్మవారు సరస్వతి అమ్మవారు. అంటే ఇక్కడ హంస అన్నప్పుడు ఈ రోజుకు 21,600గా సంచరించేటువంటి 600 సార్లుగా సంచరించేటువంటి యొక్క ఈ శ్వాసయే హంస. ఈ హంస మీద మనం ఏం చేస్తున్నాము అంటే అమ్మవారిని కూర్చోబెడుతూ ఉన్నాం. అమ్మవారు అంటే సరస్వతి. ఆలోచనలు, వాక్కులు అవి వాక్కులుగా బయటకు వస్తూ ఉన్నాయి. మనస్సులో పుడితే ఆలోచన అన్నారు. ఆ ఆలోచన శ్వాస ద్వారా బయటికి తీసుకువస్తే శబ్దము అంటారు. శ్వాసతో మిళితం చేశావా శబ్దంగా మారుతుంది. మిళితం చేయలేదా మనస్సులో ఆలోచనగానే ఉండిపోతుంది. అందువల్ల మనం ఏం చేస్తున్నాము అంటే ఏ ఆలోచనలు అనేటువంటివి ఉన్నాయో ఆ ఆలోచనలు ప్రక్క వ్యక్తిని చేరటానికి మనం హంసతో జోడించి శబ్ద బ్రహ్మముగా మార్చి వాళ్ళకి అందిస్తూ ఉన్నాం.
ఇట్లా రోజు మొత్తం మీద మనం చేస్తున్న పని ఇదే. మనసులో పుట్టే ఆలోచనలన్నీ కూడా మాటల రూపకంగా మార్చి వాళ్ళ చెవుల్లో పోస్తూ ఉంటాం. ఎవరు చక్కగా పోయారా పోయేవాడిని పిలిచి కూర్చోబెట్టైనా ఆరంభం చేస్తాం. ఇట్లా మనలో ఉన్న ఆలోచనలు అనేటువంటి వాటిని శబ్దములుగా మార్చి ఇతరులకు పంపటమే మనం చేస్తున్న పని. కాబట్టి ఆలోచనలు అనే అమ్మవారిని హంస మీద కూర్చోబెట్టాం మనం. పెట్టడం కారణంగా ఈ శబల బ్రహ్మాత్మిక శ్వాస శబ్ద బ్రహ్మమయ్యింది. మహాత్ములు ఏం చేశారు అంటే ఈ ఆలోచనలు అనేటువంటి అమ్మవారిని పక్కన కూర్చోబెట్టేసి హంస మీద బ్రహ్మను కూర్చోబెట్టారు. బ్రహ్మ అంటే మనస్సు. మహాత్ములు ఏం చేశారు? ఆలోచనలను అమ్మవారిని పక్కన పెట్టేసి బ్రహ్మదేవుల వారిని హంస మీద కూర్చోబెట్టారు. మనస్సుని హంసతో జోడించారు. సత్యలోకం పుజాడ హంస కిరుక విను దానిపై స్వారి చేయుంసు మానసముతో మానస బ్రహ్మమౌ మాయ దాటి గురుని ఉపదేశమున గురి కుదురుననగా సత్యలోకం పుజాడ హంస కిరుక. ఎప్పుడైతే ఈ బ్రహ్మదేవుల వారిని అనగా మనస్సుని హంసతో జోడించావో, శ్వాసపై ధ్యాస అంటారుగా, ఆ శ్వాస మీద మనసును పెట్టగానే ఏమైంది అంటే ఆ శ్వాసయగు హంస శుద్ధ బ్రహ్మమైపోయింది. శబల బ్రహ్మాత్మిక శ్వాస శుద్ధ బ్రహ్మమైంది. శబల బ్రహ్మాత్మిక శ్వాస శబ్ద బ్రహ్మమైంది. ఎవరైతే ఆలోచనలు అనే అమ్మవారిని శ్వాస మీద పెట్టారో ఆ శబల బ్రహ్మాత్మిక శ్వాస శబ్ద బ్రహ్మమైంది. ఆలోచనలు అనే అమ్మవారిని పక్కన కూర్చోబెట్టేసి కేవలం బ్రహ్మదేవుణ్ణి మాత్రం మనసును మాత్రమే హంస మీద కూర్చోబెట్టినప్పుడు ఈ శబల బ్రహ్మాత్మిక శ్వాస ఏమైంది? శుద్ధ బ్రహ్మమైపోయింది, అంతర్ముఖమైంది. బ్రహ్మను పెట్టావా, అంతర్ముఖమైంది, శుద్ధ బ్రహ్మమైంది. ఆలోచనలు పెట్టావా, బహిర్ముఖమైంది, శబ్ద బ్రహ్మమైపోయింది. శబ్ద బ్రహ్మని నిష్ణాత పరం బ్రహ్మాదిగచ్చతి. ఎవరైతే ఈ శబ్ద బ్రహ్మమును జయిస్తారో, ఆలోచనను జయిస్తారో అదనమాట. శబ్ద బ్రహ్మము గురువులు వాడుకుంటారు, శిష్యులకు బోధ చేయాలి కాబట్టి శబ్ద బ్రహ్మాన్ని వాడుకుంటారు. దాంతోనే వాళ్ళు సంబంధంగా పెట్టుకోరు. మనం ఉన్నాము అంటే ఎప్పుడు ఈ శబ్ద బ్రహ్మముగా మార్చటమే పని. శ్వాసనే అవసరం ఉన్నా లేకపోయినా ఆ మాటలు ఉపయోగిస్తారు. పిలుస్తారు, కూర్చోబెడతారు. ఏమయ్యా గమ్మున ఉన్నావు, మాట్లాడకూడదు అంటాడు. ఏం మాట్లాడారలా? ఏదో ఒకటి మాట్లాడు. ఉంది కదా కేంద్రం, ఎట్లా ఉంది రాజ్యాంగం? అమ్మానుసాలు ఆ బలుగుతుంది, నీకు గంట కొట్టాలా? ఇట్లా ఇద్దరు మీట్ అయితే ఏమొస్తాయి వ్యవహారం? కేంద్రం నుంచి రాష్ట్రం దాకా, ఆ తమిళనాడు, ఇటు మధ్యప్రదేశ్, తమిళనాడు మొత్తం కలయేస్తూ ఉంటాయి. అందువల్ల మనలో ఆలోచనలు పుట్టించి 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 శ్వాసను శబ్ద బ్రహ్మంగా మార్చి 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 ఏమండి మేము ధ్యానం చేస్తున్నామండి, ధ్యానంలో కూర్చుంటాం, ధ్యానం కుదరటం లేదు అంటాడు వీడు. కుదరకపోవడం కారణం ఏమిటి? పగలంతా తిప్పి 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 కూర్చోబెడతాయి ఉంటుంది. అది పొద్దున్న లేచావుగా, ఆ పొద్దున్న లేచిన మొదలు ఆ మనస్సులో అనేక ఆలోచనలు, బయటికి పోతున్న ఆలోచనలే, అమ్మగారు సిమ్ముతూ ఉన్న ఆలోచనలే, వంట చేస్తున్న ఆలోచనలే, తింటూ ఉన్న ఆలోచనలే, ఖాళీగా కూర్చున్న ఆలోచనలే, ఐదారులు అయితే ఆఫీసుకు పోతున్న ఆలోచనలే, స్కూటర్ మీద పోతున్న ఆలోచనలే. ఈ విధంగా పగలంతా మనసునే చేశారు, తిప్పి 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 సాయంత్రం స్నానం చేసి కూర్చుంటారు. అది ఉంటుందా చక్రం? తిరుగుతా లోన కూడా గిర్రున్న. ఈ విధంగా పగలంతా తిప్పుతారు, ధ్యానంలో కూర్చుంటారు, ఆడా తిరగటమే. గురువుగారు మేము ఉపదేశం పొంది 10 ఏళ్ళు అయ్యిందండి, ఇంతవరకు కూడా ఆ చక్రం ఆగలేదు అంటాడు వీడు. నువ్వు ఏ పూట చక్రం ఆగా? ఆగటానికి ఏ పూట ఆపా నువ్వు? అందువల్ల నీకు ధ్యానం అనేది
ఒక లాంఛనప్రాయం కాదు, నీ జీవితంలో అన్వయం కావాలి. నీ జీవితమే ధ్యానం కాగలగాలి. నువ్వు కూర్చున్నా ధ్యానమే, నుంచున్నా ధ్యానమే, భోంచేస్తున్నా ధ్యానమే, ఎక్కడ కూర్చున్నా ధ్యానమే. అబ్జర్వడు. ధ్యానము అంటే ఒక సాంప్రదాయ పదం. అది ధ్యానం అనగానేమవుతుంది మనకి ఒక ప్రదేశం, దర్భశాప, జింక శర్మం, తెల్ల వస్త్రం, కమండలం, గిమండలం, ఈ ముద్ర మొత్తం జ్ఞాపకం వస్తాయి. అందువల్ల ధ్యానం అన్న పదం పక్కన పెట్టేసి అబ్జర్వడు, గమనిక. నీ ఉనికిలో నువ్వు ఉండటం, నిన్ను నీవు గమనించటం, ఆ గమనిక అన్న విధానం నీకు జీవితంలో రాగలిగితే, నువ్వు వ్యావహారికంలో కూడా ఆ స్థితిలో ఉండగలిగితే, నువ్వు ధ్యానంలో కూర్చో, నీ మనస్సు నిశ్చలంగా ఉండిపోతుంది. సతు దీర్ఘకాల నైరంతర్య సత్కార ఆసేవిత దృఢభూమి. పతంజలి అంటాడు నైరంతర్య దీర్ఘకాల అంటాడు. కాబట్టి ధ్యానం అని చెప్పన్నప్పుడు సాయంత్రం అయితే అర్ధగంట టైం పెట్టుకొని దర్భాస వేసి, జింక శర్మం వేసి, పద్మాసనం వేసి, చిన్న ముద్రలు దాల్చి కూర్చుంటాడు. ఏం కుదురు సావదు అనుకుంటున్నారు మీరు. కూర్చునే కాడి నుంచి లోపల సతాయిస్తూ ఉంటే ఆలోచనలు. కళ్ళు తెరుస్తాడు. కళ్ళు తెరిస్తే ఏమవుతుంది, టైం అర్ధగంట పెట్టుకున్నాక అర్ధగంట 10 నిమిషాలు అయ్యింది, మళ్ళీ కూర్చుంటాడు. లోనకపోతే సతాయిస్తూ ఉంటే లోపల ఆ పోడు పడలేక కళ్ళు తెరుస్తాడు, ఇంకా పావుగంట ఉందే. ఇది వీడి బాధ రోజు. అది కాదు ధ్యానం. తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. నైతే శృతి పార్థజానం యోగి ముహ్యతి కశ్చన. తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో. గీత అంటున్నమాట. నీ ధ్యానం అనేది ఉన్నదే నిశ్చలంగా ఎప్పుడూ కూడా ఉండగలగాలి. మనం చేస్తున్న పొరపాటు ఏమిటంటే ప్రధానంగా మనం ఇంద్రియాలతో సంబంధం పెడతాం. నేత్రేంద్రియంతో చూస్తాం కదా. ఈ నేత్రేంద్రియముతో, ఇది బాగానండి ఈ విషయాన్ని, నేత్రేంద్రియముతో చూస్తాం అనే పని, ఆ పని అయిపోయిన తర్వాత ఇంకొక ఇంద్రియం యొక్క సంబంధం పని పడే లోపల మధ్యలో గ్యాప్ ఉంటుంది. చూసాం టీవీ పని, అది కట్టేశాం, అయిపోయింది, మోజు అయిపోయింది, కట్టేశాం. అది కట్టేసిన తర్వాత ఏమవుతుంది, మళ్ళీ భోజనం చేయాలిగా పని. దీనికి మధ్యలో ఏముంటుందంటే గ్యాప్ ఉంటుందన్నమాట. మనం ఈ గ్యాప్లో ఏం చేస్తూ ఉన్నాము, తవ్వకాలు, ఆలోచనలు. ఇది మనం చేస్తున్న పని. ఒక ఇంద్రియానికి మరొక ఇంద్రియానికి మధ్యలో ఉన్న ఏ గ్యాపులు అయితే ఉన్నాయో ఆ గ్యాపులన్నీ మనం ఆలోచనలతో నింపేసుకుంటూ ఉన్నాం, దాన్ని పూడుస్తూ ఉన్నాం. అది జ్ఞానం చేస్తా అంటే ఆ ఇంద్రియానికి మధ్యలో ఉన్న ఆ గ్యాపులో తానే ఉంటాడు, తన ఉనికే ఉంటుంది, తన స్థితే ఉంటుంది. అబ్జర్వర్, గమనిక, ఆ స్థితిలో ఉంటాడు. అందువల్ల ఇంద్రియ వ్యాపారం అయిపోయిందా అంటే మధ్యలో ఏ గ్యాపులు అయితే ఉన్నాయో ఆ సమయం కూడా ధ్యానం యొక్క రూపముగా ఉండగలిగితే, నువ్వు సాయంత్రం చెయ్యి ధ్యానం, బ్రహ్మాండంగా కుదురుతుంది. ఉదయం పూట కూర్చో, కుదురుతుంది. అది నీకు నిత్య జీవితంలో అన్వయం కాగలిగితే నీకు ధ్యానం వస్తుందే కానీ అట్లా కాకుండా పగలంతా తిప్పి 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 కూర్చున్నావంటే నీకు ధ్యానంలో కూడా ఆలోచనలు. పగలంతా తిప్పి 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 పడుకున్నావంటే నిద్రంతా స్వప్నాలే. ఆడేమన్నా చెప్పండి సార్, సుషిప్త అవస్థ వస్తుందా? ధ్యానములో యోగ సమాధి రాకపోయాయి, కనీసం అదన్నా వస్తుందా అంటే అది ఎట్లా వస్తుంది నీకు? ఈ ధ్యానము రాదు, నిద్ర రాదు. నిద్రపోయినా స్వప్నాలే, ధ్యానంలో కూర్చున్నా స్వప్నాలే, కలలు, రెండు కలలే. అంటే మనస్సు యొక్క ఆలోచనలే కలలంటే. అందుచేత నువ్వు ధ్యానము అనేటువంటి విధానంలో సంతృప్తి కోసంగా, లాంఛనప్రాయంగా నేను ధ్యానపరుణ్ణి, నేను ధ్యానం చేస్తూ ఉన్నాను, ఒక ఆత్మ సంతృప్తి అన్నమాట, నేను ధ్యానపరుణ్ణి చెప్పుకోవడానికి బాగుంటుందే కానీ నువ్వు ఆ స్థితికి పోయే విధానం మాత్రం ఉండదు. దాన్ని మీరు చెప్పాల కొలతబద్ద భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, అహంకారతత్వం, మహత్తత్వం, అవ్యక్తత్వం అనే కొలత చెప్పే మీకు, కొలతబద్ద ఇచ్చా, గుర్తుందలేదు మీకు. ఆ స్థితికి పోవాలని చెప్పినట్లయితే నీ ధ్యానం తస్మాత్ సర్వేషు కాలేషు
ఆసీనోవా శయానోవా గచ్చన్ తిష్టం సదా అశుచి సర్వకాల ప్రయత్నేన యోగయుక్తో భవార్జున. అన్ని కాలాలలో నీవు యోగం చేయగలిగితే అప్పుడేమవుతుంది నీకు ఆ యొక్క బలం, ఆ బలం అన్నమాట యోగ బలం. భక్త్యా యుక్తో యోగ బలేనా అన్నాడు. కాబట్టి ఇక్కడ మనోబలం, ఈ మనస్సు పగలంతా ఆలోచనలు చేసి 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 ఉన్న అభ్యాస బలం దానికి ఉందగా, తన బలముతో నీ సాధన అంశాన్ని కొట్టేస్తుంది, దూది పిందులాగా కొట్టేస్తుంది అంతే. అది దాని బలం పెరిగింది అక్కడ. నీ బలం పెరగాలంటే నువ్వు ఎక్కువ సమయం చేయాలి, అప్పుడు వచ్చే అవకాశం నీకు ఏర్పడుతుంది. గవామనేక వర్ణానాం క్షీరస్యాప్యేక వర్ణత క్షీరవత్ పశ్యతే జ్ఞానం లింగినస్తు గవాం యథా. గవాం అనేక వర్ణానాం క్షీరస్యాప్యేక వర్ణత క్షీరవత్ పశ్యతే జ్ఞానం లింగినస్తు గవాం యథా. గోవులు అనేకం ఉంటాయి. కపిల గోవులు, ఆకుపచ్చ గోవులు, తెల్ల గోవులు, నల్ల గోవులు రకరకాలుగా ఉంటాయి. పాలు ఎట్లా ఉంటాయి? తెల్ల గోవులకు తెల్ల పాలుగా, నల్ల గోవులు నల్ల పాలుగా ఎట్లా వస్తాయా? గవాం అనేక వర్ణానాం క్షీరస్యాప్యేక వర్ణత. కాబట్టి క్షీరం పాలు మాత్రం ఒకే రంగులో ఉంటాయి. గోవులు వేరువేరుగా ఉన్నప్పటికీ కూడా ఆ క్షీరం మాత్రం ఒక్కటే. క్షీరవత్తు పశ్యతే జ్ఞానం లింగినస్తు గవాం యథా. అట్లాగా ఈ లోకములో జీవులు అనేక రకాలుగా ఉన్నాయి. ఎన్ని రకాలు కలిగి ఉన్నప్పటికీ కూడా అలవాటు అది కొట్టంది దేవుడు పలకడం. క్షీరవత్తు పశ్యతే జ్ఞానం లింగినస్తు గవాం యథా. ఆ ప్రకారంగా మరి లోన ఉన్నటువంటి యొక్క ఆ జ్ఞానం అనేటువంటిది ఒక్కటే అన్నారు. ఇక్కడ రెండు అర్థాలు వస్తాయి దీనికి. శరీరములు ఎన్ని రకాలుగా ఉన్నప్పటికీ కూడా ఆ శరీరాలలో ఉన్నటువంటి యొక్క ఆత్మ మాత్రం ఒక్కటే. ఏ విధంగా ఆ గోవులు రకరకాలుగా ఉన్నప్పటికీ ఆ గోవుల నుంచి వచ్చే క్షీరం ఎట్లా ఒకటిగా ఉన్నదో, ఈ లోకములో అనేక రకాల జీవులు ఉన్నాయి. ఎన్ని రకాల జీవులు ఉన్నప్పటికీ కూడా లోన ఉన్నటువంటి చైతన్య స్వరూపం ఆత్మ అనేటువంటి వస్తువు ఒక్కటే, ఒకే ఒక్క విధానంగా ఉన్నది. జ్ఞాన స్వరూపం ఒకటే అనేటువంటిది. అందుచేత పై ఉపాధులు మార్పే కానీ లోన ఉన్నటువంటి చైతన్యము జ్ఞానము ఆత్మ. క్షీరవత్తు పశ్యతే జ్ఞానం లింగినస్తు గవాం యథా. ఘృతమివ పయసి నిగూఢం భూతే భూతే వసతి భూతే భూతే చ వసతి విజ్ఞానం సతతం మనసి మదయితవ్యం మందానుభూతేన. ఘృతమివ పయసి నిగూఢం భూతే భూతే చ వసతి విజ్ఞానం సతతం మనసి మదయితవ్యం మందానుభూతేన. ఘృతమివ పయసి నిగూఢం. నిగూఢం పాలల్లో వెన్న ఉందా లేదా? వెన్న ఉంది. ఆ వెన్న రావాలంటే ఏం చేయాలి? పాలు బాగా కాయాలి, దాన్ని చల్లార్చాలి, చీమిరేయాలి, పెరుగు కావాలి, పొద్దున్నే బాగా మధించాలి. మధిస్తే అప్పుడు వెన్న బయటికి వస్తుంది. అట్లాగా మనం కూడా లోన ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం అని చెప్పనంటే దాన్ని బాగా మధించాలి. బాగా మధించే వాళ్ళకే అది ప్రాప్తం అవుతుంది. ఘృతమివ పయసి నిగూఢం భూతే భూతే చ వసతి విజ్ఞానం. విజ్ఞానాత్మకమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మం పాలల్లో వెన్నలాగా అంతర్గతంగా ఉన్నది. ఆ ప్రక్రియ చేసిన వాళ్ళకి మాత్రమే వెన్న చేతికి వచ్చినట్లుగా ఆ లోన ఉన్నటువంటి యొక్క ఆత్మ సమగ్రంగా తెలియబడటం అని చెప్పనంటే మనం కూడా ఆ ప్రక్రియ అనేది అవలంబించాలి. ఆత్మావారే ద్రష్టవ్య శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసితవ్య అన్నాడు యాజ్ఞవల్క్య. శ్రవణ మనన నిధిధ్యాసన
తత్వం పదార్థ శోధనము, వాసన క్షయము, మనోనాశనము అంటారు. మొత్తం 6: శ్రవణ, మననము, నిధిధ్యాసనము, తత్వం పదార్థ శోధనము, వాసన క్షయము, మనోనాశనము ఏర్పడితే జ్ఞానము, విజ్ఞానము. జ్ఞానాదేవత కైవల్యం. అట్టి విజ్ఞానము ద్వారా కైవల్య ప్రాప్తి సిద్ధిస్తుంది. ఇవన్నీ చెయ్యాలన్నమాట. ఊరకే రాదు. ఎట్లయితే పాలల్లో వెన్న రావాలంటే ఆ ప్రక్రియ పాటిస్తేనే వచ్చినట్లుగా, అట్లా మనలో ఉన్నటువంటి ఆత్మస్వరూపం కూడా తెలియబడటం అని చెప్పనంటే ఈ ప్రక్రియ అంతా అవలంబింపగలిగితే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అని అష్టాంగ ప్రక్రియ పతంజలి బోధించాడు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ ఈ 4 కూడా బాహ్యాంగాలు. ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులు అంతర అంగాలు అంటారు. ఇవి సశాస్త్రీయంగా పాటించినప్పుడు మరి ఏ విధంగా వెన్న దాన్ని పొందాడో అట్లాగా ఆత్మజ్ఞానం కూడా ఇతడు పొందుతూ ఉన్నాడు. ఏవి రాముడు అమనస్క యోగంలో ఒక అంశాన్ని బోధిస్తాడు. మజ్జిగలో నుంచి వెన్న వస్తుందిగా మద్దించినప్పుడు తిరిగి మరలా ఆ వెన్న మజ్జిగలో కలపాలంటే కలపదు అంటాడు. పాలు పెరుగైత్రక్షంగా వేరైన యానవనీతంబు సల్లలో కలయునే నానావిధ ప్రకారంబులన్ అన్నాడు. ఆ వెన్న వేరైన తర్వాత దాంట్లో నుంచే వచ్చింది కదా, తిరిగి మరలా ఆ మజ్జిగలో కలపాలంటే కలపదు. అట్లాగా శివజీవైక్య సమాధియందు వెల సచ్చిన్మాత్ర తత్వం బుత అవలీలనగని పూర్ణుడై ఆ పరిపూర్ణ స్థాయిని పొందిన తర్వాత తిరిగి మరలా మాయా సంస్కృతించెందినంతవులన్నెర్చునే అన్నాడు. అలాగా ఆ స్వరూప జ్ఞానం పొందిన తర్వాత తిరిగి ప్రపంచంలో సంచారం చేసినప్పటికీ కూడా ఆ ప్రపంచం యొక్క సంబంధ మోహాలకు కానీ, విషయాలకు కానీ, గుణాలకు కానీ కట్టుబడడు అనే మాటగా రాముడు బోధిస్తాడు ఆంజనేయ స్వామికి సీతారామాంజనేయంలో. శివజీవైక్య సమాధియందు విలసచ్చిన్మాత్ర తత్వంబు తాను అవలిలనగని పూర్ణుడై పెదపమాయా సంస్కృతించెందినంతవులన్నెర్చునే యోగి పాలు పెరుగైత్రక్షంగ వేరైన యానవనీతంబు చల్లలో కలయునే నానావిధ ప్రకారంబులన్. అట్లాగా ఇక్కడ మరి ఘృతం యవ పయసి నిగూఢం భూతే భూతే చ వసతి విజ్ఞానం. ఏ విధంగా ఆ వెన్న ఆ మధ్య పాలల్లో నిగూఢముగా ఉన్నదో అట్లా ప్రతి భూతే భూతే అన్ని జీవుల యందు కూడా ఆ విజ్ఞానాత్మక బ్రహ్మము నిగూఢముగా ఉన్నది. సతతం మనసి మదయితవ్యం మందానుభూతేన. సతతం మనసి మదయితవ్యం. ఏ విధంగా పెరిగిన తర్వాత దాంట్లో ఆ కవం పెట్టి బాగా మధిస్తామో అట్లాగా సతతం మనసి మదయితవ్యం, మనసును కూడా బాగా మధించమన్నాడు. ధ్యానము ద్వారా దాన్ని సతతం ఎల్లప్పుడూ, ధ్యానం అనేది ఎల్లప్పుడూ చేయగలిగితేనే నీకు ధ్యానం అనేటువంటిది నీలో దృఢపడుతుంది, స్థిరపడుతుంది, నిలకడగా ఉండే విధానం ఏర్పడుతుంది. జ్ఞాన నేత్రం సమాధాయ చరేద్వహ్ని వహ్నిమతః పరం. జ్ఞాన నేత్రం సమాధాయ చరేద్వహ్నిమతః పరం. నిష్కలం నిర్మలం శాంతం తద్బ్రహ్మాహం ఇతి స్మృతం. జ్ఞాననేత్రం సం ఆదాయ. జ్ఞాననేత్రం సాధన చేసేటువంటి వారికి మాత్రమే ఆ జ్ఞాననేత్రం అనేటువంటిది ఏర్పడుతుంది. చరేత్తు వహ్నిమతః పరం. నిష్కలం నిర్మలం శాంతం తద్బ్రహ్మ. నిష్కలమై నిర్మలమై శాంతమై ఉన్నటువంటి బ్రహ్మము
అహం ఇది స్మృతం, ఆ బ్రహ్మమే నేనై ఉన్నాననేటువంటి యొక్క పరిపూర్ణ భావన వస్తుంది. సర్వభూతాదివాసం చ యద్భూతేషు వసతి అపి సర్వానుగ్రహకత్వేన తత్ అస్మి అహం వాసుదేవ, తత్ అస్మి అహం వాసుదేవ ఇతి. సర్వభూతాదివాసం చ, సమస్త భూతములయందు ఉన్నటువంటి బ్రహ్మము, యత్ భూతేషు భూతే వసతి, సమస్త భూతములయందు ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మము సర్వ అనుగ్రహకత్వేన, గురువు అనుగ్రహం భగవద్ అనుగ్రహముతో ఆ సాధనా మార్గంలో పయనించి తత్ అస్మి అహం వాసుదేవ ఇది, ఆ వాసుదేవుడే నేనై ఉన్నాను, ఆ బ్రహ్మమే నేనై ఉన్నాను అనేటువంటి యొక్క అపరోక్షానుభవము, యోగ సమాధి అనుభవాన్ని పొంది తాను ధరిస్తూ ఉన్నాడు అని చెప్పని ఆ అమృత బిందోపనిషత్తు ఇంతవరకు మనం చక్కగా చెప్పుకోవటం జరిగింది. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.